ఓం భీం క్లీం ఆవాహయామి ఇలా మీరు మామూలుగా సినిమాల్లో చూసుంటారు అని అనుకుంటారు. కానీ ఇది నిజ జీవితంలో కూడా జరుగుతూనే ఉంది. దీన్ని వశీకరణం లేదా బ్లాక్ మ్యాజిక్ లేదా విచ్ క్రాఫ్ట్ అంటారు. కొన్నిసార్లు సింపుల్గా చెప్పాలి అంటే సూపర్ స్టిషన్ అంటారు. వెల్, ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ టాపిక్ యాంటీ సూపర్స్టిషన్, అంటే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా చర్చించుకుంటున్నాం మనం. ఇంతకీ అసలు మూఢనమ్మకాల గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుంది? మూఢనమ్మకాలకు సంబంధించి మన భారతదేశంలో ఏమైనా చట్టం ఉందా? ఆ చట్టం ఏమని చెప్తోంది? లేదు, ఒకవేళ చట్టం లేకపోతే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మనం ఈ యాంటీ సూపర్స్టిషన్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము అంటే, రీసెంట్గా the brutal murders as part of ritualistic human sacrifices of 2 women in Kerala have left the country in shock. రీసెంట్గా ఒక నెల రోజులు కూడా కాలేదు, కేరళ రాష్ట్రంలో ఈ బ్లాక్ మ్యాజిక్ పేరుతో 2 మహిళల్ని చంపేశారనమాట. అందుకని కంట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికి ఇంకా భారతదేశంలో ఈ మూఢనమ్మకాలు ఉన్నాయా? ఇప్పటికీ జనాలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారా అని. అందుకని the murders have sparked a debate about the prevalence of superstitious beliefs. అంటే ఇప్పటికీ మూఢనమ్మకాలు అనేవి ప్రగాఢంగా నమ్ముతున్నారు. అలానే బ్లాక్ మ్యాజిక్ అండ్ విచ్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా. సో ఇవి ఎంతవరకు ఉన్నాయి, వాటిని నిర్మూలించవలసిన అవసరం ఉంది, దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలి అని దిస్ టాపిక్ హ్యాస్ కమ్ ఇన్ టు ద న్యూస్ అండ్ దాట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్. ఇప్పుడు వచ్చే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, మనందరం ఖచ్చితంగా తెలుసుకుని అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్, వాట్ ఈజ్ ఎ సూపర్స్టిషన్? అసలు మూఢనమ్మకం అంటే ఏంటి? It is a belief related to ignorance or fear and characterized by obsessive reverence for the supernatural. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్మాలి, ఇది ఒక కామన్ మ్యాన్ చేసే పని. కానీ దేవుడికి అతిగా భయపడిపోయి అమాయకత్వం నుంచి అంధకారంలోకి వెళ్ళిపోయి నేను ఖచ్చితంగా ఈ పని చేస్తే దేవుడు నన్ను కాపాడతాడేమోనని అసలు ఒక రేషనాలిటీ లేకుండా, ఒక లాజిక్ లేకుండా చేసే కార్యక్రమాలే ఈ సూపర్ న్యాచురల్ కార్యక్రమాలు. వాటినే మనం సింపుల్గా మూఢనమ్మకాలు అంటాం. The term superstition has been taken from the Latin word superstitio, which indicates extreme fear of the god. సో ఎవరైతే దేవుడికి ఎక్కువగా భయపడతారో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనం దేవుడి మీద నమ్మకంతో ఉండాలి, దేవుడి మీద భక్తితో ఉండాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడి కోసం ప్రార్థించాలి. అంతేగాని దేవుడిని చూసి భయపడకూడదు, ఎందుకంటే దేవుడు ఉన్నదే మన కోసం. మరి అలాంటిది మనం జాగ్రత్తగా ఉంటే, మనం కోరుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అలాంటిది మనం భయపడితే ఇలాంటి వాటికే దారితీస్తాడు. సూపర్స్టిషన్స్ ఆర్ నాట్ కంట్రీ, రిలీజియన్, కల్చర్, కమ్యూనిటీ, రీజియన్, క్యాస్ట్ ఆర్ క్లాస్ స్పెసిఫిక్. అంటే కేవలం ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, లేదా ఈ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు, లేదా ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్కి లేదా విచ్ క్రాఫ్ట్కి గురవుతున్నారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ప్రపంచం మొత్తం ఉంది. ఈ రిలీజన్లోనే ఉందా అంటే కాదు, అన్ని రిలీజన్స్లోని బ్లాక్ మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ అనేది ఉంది. సో మనం ఎక్కడా కూడా ఇది క్లాస్ స్పెసిఫిక్, క్యాస్ట్ స్పెసిఫిక్ అని చెప్పడానికి లేదు. సో సూపర్స్టిషన్ అంటే ఏంటి, ఆ పదం యొక్క ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంశం అయితే చర్చించుకున్నాం. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ క్యూరియస్ క్వశ్చన్, వాట్ ఈస్ బ్లాక్ మ్యాజిక్? కాలా జాదు అంటే ఏంటి? మామూలుగా మ్యాజిక్ అంటే మనందరూ ఎంతో ఆసక్తిగా అరే భలే జరిగింది, భలే తీసుకొచ్చాడే అని అనిపిస్తుంది. కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ పేరింటేనే కొంతమంది భయపడతారు, బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళని చూస్తే ఇంకా భయపడతారు. బట్ వాట్ ఎవర్ బి ద థింగ్, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఈస్ దిస్ బ్లాక్ మ్యాజిక్? లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. బ్లాక్ మ్యాజిక్ ఆల్సో నోన్ యాజ్ విచ్ క్రాఫ్ట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, విచ్ క్రాఫ్ట్ అన్నా బ్లాక్ మ్యాజిక్ అన్నా ఒకటే. సో దాన్ని అటు ఇటుగా ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఫర్ ఈవిల్ అండ్ సెల్ఫిష్ పర్పసెస్ and to perform malicious practices to destroy someone physically, mentally or financially. సో బేసిక్గా వాళ్ళ దగ్గర ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులను ఉపయోగించుకొని ఒకళ్ళని నాశనం చేయడం, లేదా వాటి ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలి అని ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారో దాన్నే బ్లాక్ మ్యాజిక్ అంటారు. మామూలుగా మ్యాజిక్ చేస్తే అందరూ ఎంటర్టైన్ అవుతారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ అవతల వాళ్ళని నాశనం చేయాలి. అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ కావచ్చు, లేదా మరి ఏ విధంగా అయినా సరే వాళ్ళని పప్పెట్ లాగా యూజ్ చేసుకోవడానికైనా సరే ఒకవేళ మ్యాజిక్ని కానీ లేదా వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ని యూజ్ చేస్తే దట్స్ కాల్డ్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ విచ్ క్రాఫ్ట్. ఇట్ క్యాన్ బి డన్ యూజింగ్ ద విక్టిమ్స్ హెయిర్, క్లోత్స్, ఫోటో ఆర్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు ఐస్. ఉదాహరణకి ఒకవేళ నన్ను ఎవరైనా వశపరచుకోవాలి అన్నా, ఒకవేళ నా మీద బ్లాక్ మ్యాజిక్ని ప్రయోగించాలి అని అన్నా, నా జుట్టు వెంట్రుకలున్నా, నా బట్టలున్నా,
నా ఫోటో ఉన్నా లేదు డైరెక్ట్లీ నా కళ్ళల్లోకి చూసైనా సరే వాళ్ళు నన్ను ఉసిగొలుపుకోవచ్చు, లేదు వాళ్ళ వశం చేసుకోవచ్చు, లేదు వాళ్ళు చెప్పినట్టు నేను వినేలా చేయొచ్చు, లేదా నేనే నా ప్రాణాలను త్యాగం చేసే లెవెల్ దాకానే వెళ్ళొచ్చు. సో సూపర్ స్టిషన్స్ ఫైన్, ఓకే. బ్లాక్ మ్యాజిక్ ఓకే ఫైన్, అర్థమైంది. కానీ అసలు మనం ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే, ఎస్పెషల్లీ మొన్న కేరళ ఇస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ లిటరేట్ స్టేట్. అండ్ రిమెంబర్, లిటరసీకి ఎడ్యుకేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. లిటరసీ అంటే అక్షరాస్యత, అంటే ఒక భాషకి సంబంధించి ఒక వాక్యాన్ని చదవడం, రాయడం, వాళ్ళ సంతకాన్ని వాళ్ళు పెట్టడం కుదురుతుందా లేదా అనేది లిటరసీ, అక్షరాస్యత. కానీ ఎడ్యుకేషన్ అంటే జ్ఞానం. సో లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ బోత్ ఆర్ నాట్ ద సేమ్. బట్ ఈవెన్ దెన్ జనరల్గా అందరూ అదే పర్సెప్షన్లో ఉంటారు. బట్ వాట్ ఆర్ బి ద థింగ్, కేరళ ఈజ్ ఆల్వేస్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్ స్టేట్స్, ఎస్పెషలీ కన్సిడరింగ్ ద హ్యూమన్ రిసోర్స్. బట్ ఈవెన్ దెన్ కేరళ లాంటి రాష్ట్రంలోనే ఎప్పుడైతే ఇద్దరు మహిళలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తారో, దట్స్ వన్ ఇట్ స్పార్క్డ్ డిబేట్. దాని గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. మరి దానికి సంబంధించి ఇండియాలో ఏదన్నా ఒక్క స్టేట్లో అయినా సరే దీనికి సంబంధించి చట్టం ఉందా? ఎందుకంటే ఒకటి, మీరు ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు, అండ్ రెండు, ఈ బ్లాక్ మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ పేరుతో మీరు మనుషుల ప్రాణాలను తీసేసుకుంటున్నారు. సో ఇట్స్ టెక్నికలీ ఏ మర్డర్. మరి మర్డర్ అంటే ఇట్స్ ఎ క్రైమ్. మరి క్రైమ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించాలి కదా. అందుకని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కానీ ఏమైనా చట్టాలు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయా? దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. వాట్ ఆర్ ద రిలేటెడ్ లాస్ ఇన్ ఇండియా? ఇన్ ఇండియా దేర్ ఈజ్ నో సెంట్రల్ లా. దట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ ఆస్పెక్ట్. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా కొన్ని అంశాలు స్టేట్ లిస్ట్ అని, కాంకరెంట్ లిస్ట్ అని, ఈ విషయం మనం ఆల్రెడీ చర్చించుకుంటూనే వస్తున్నాం. బట్ ఈవెన్ దెన్ ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఈ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు అనేవి మోస్ట్లీ పర్సనల్ గానో లేదా కల్చరల్ గానో లేదా క్యాస్ట్ స్పెసిఫిక్కో లేదా రిలీజన్ స్పెసిఫిక్కో ఉంటాయి అని అందరూ భావిస్తున్నారు. ఈవెన్ దో ప్రపంచం మొత్తం ఈ విచ్ క్రాఫ్ట్ అనేది ఉంది. బట్ ఈవెన్ దెన్ దట్స్ హౌ పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దెమ్. ఈ రిలీజన్లోనే వీళ్ళు బిలీవ్ చేస్తారు, లేదా ఈ క్యాస్ట్ వాళ్ళు ఇలా బిలీవ్ చేస్తారు. సో దానికి సంబంధించి ఒక చట్టం తయారు చేయడం కొంచెం కష్టం అని ఇప్పటివరకు చట్టాలు పెద్దగా ఎవరు తయారు చేయడానికి ఆ స్టెప్ ముందుకేయలేదు. ఇన్ ద సేమ్ వే ఈవెన్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం ఇండియాకి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలు అవ్వచ్చు, రాష్ట్రాలు అవ్వచ్చు, లేదా ఆల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురాలేదు. దట్ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ క్రైమ్స్ రిలేటెడ్ టు విచ్ క్రాఫ్ట్, సూపర్ స్టిషన్ ఆర్ అకల్ట్ ఇన్స్పైర్డ్ యాక్టివిటీస్. అకల్ట్ ఇన్స్పైర్డ్ అంటే ఈ దయ్యాలు అవ్వచ్చు, చుడేల్స్ అవ్వచ్చు, భూతాలు అవ్వచ్చు, డాయన్స్ అవ్వచ్చు. ఈ చుడేల్, డాయన్, దయ్యం, విచ్ క్రాఫ్ట్ వీటికి సంబంధించి మీకు ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్సెస్ కానీ, నాలెడ్జ్ కానీ, ఐడియాస్ కానీ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలానే మీకు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అప్టేక్ జాబ్స్ కేవలం మీకు కాన్సెప్ట్ ఒక్కటే చెప్పడం కాదు, మీ ప్రిపరేషన్ యొక్క ప్రతి స్టెప్లోనూ మీకు హెల్ప్ చేయాలి అని భావిస్తున్నాం. అందుకే రోజు యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో మీకు బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలానే కమ్యూనిటీలో పోల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ దోస్ బిట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ అండ్ ఆల్సో ట్రై టు ఆన్సర్ దోస్ కమ్యూనిటీ పోల్ క్వశ్చన్స్. ఈ విధంగా మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్ కూడా ఈజీగా కొనసాగుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ వాచ్ ద కరెంట్ అఫైర్స్. In 2016, prevention of witch hunting bill was introduced in the Lok Sabha, but it wasn't passed. ఇది ఎందుకు పాస్ అవ్వలేదు అనేది మనకి ఇప్పటికీ తెలీదు. బట్ మనం ఇందాక అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క చట్టం కూడా తీసుకురాలేదు. కానీ ఏదైనా ఒక చట్ట రూపం దాల్చాలి అంటే ముందు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలి. దీనికి సంబంధించి 2016వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ విచ్ హంటింగ్ అని ఒక బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఆ బిల్లు పాస్ అవ్వలేదు. అది ఎందుకు పాస్ అవ్వలేదు అనేది నో వన్ హ్యాస్ అన్ ఐడియా, బట్ దాట్స్ హౌ ద సినారియో స్టాండ్స్. ద డ్రాఫ్ట్ ప్రొవిజన్స్ ఇంక్లూడెడ్ పనిష్మెంట్ ఫర్ అక్యూజింగ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఎ ఉమెన్ యాజ్ విచ్. ఇది ఏదైతే బిల్లు తీసుకొచ్చారో దాంట్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ని గమనిస్తే, ఎవరైతే మహిళలని విచ్ అని, చుడేలని, డాయన్ అని పిలుస్తున్నారో వాళ్ళని శిక్షించడానికి ఒక ప్రొవిజన్ కల్పించారు. అలానే యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ ఉమెన్ ఆర్ టార్చర్ ఆర్ హ్యూమిలియేషన్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ విచ్ క్రాఫ్ట్. అంటే విచ్ క్రాఫ్ట్ పర్ఫామ్ చేసి ఇలా టార్చర్ చేయడం కానీ, లేదా వాళ్ళ మీద క్రైమ్స్ని కమిట్ చేయడం కానీ, ఒకవేళ ఎవరైనా కమిట్ చేస్తే వాళ్ళకి కూడా శిక్ష వేసే అంశాలన్నీ కూడా ఈ బిల్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు యాజ్ అ ప్రొవిజన్. బట్ అన్ఫార్చునేట్లీ అది లోక్సభలో పాస్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు పాస్ అవ్వలేదు అనేది ఆ లోక్సభలో ఉన్న వాళ్ళనే అడగాలి మనం. వెల్, దేర్ మైట్ బి డిఫరెంట్ రీజన్స్తో. బట్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వాళ్ళ జీతాలకి సంబంధించిన అంశం అయితే అసలు చర్చే లేకుండా బిల్ ఈజీగా పాస్ అయిపోతుంది. కానీ ఇలాంటి అంశాలకి సంబంధించి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళందరూ రేషనాలిటీ వైపు వెళ్ళాలి, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేసుకోవాలి అని అందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఇలాంటి బిల్లుని పాస్ చేయట్లేదు. దట్స్ క్వైట్ స్ట్రేంజ్. సో మనం ఇప్పుడే చర్చించుకున్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా భారతదేశం మొత్తానికి కూడా ఒక చట్టం అనేది లేదు. ఒక బిల్లుని అయితే ఇంట్రడ్యూస్ చేశారు కానీ అది పాస్ అవ్వలేదు అని. కాకపోతే కొన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. నౌ లెట్స్ టాక్ అబౌట్ దోస్.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బీహార్. మనం ఇందాక కేరళ గురించి చర్చించుకుంటున్నప్పుడు ఆ లిటరసీ ఆస్పెక్ట్ చర్చించుకున్నాం కదా. ఇన్ జనరల్గా బీహార్ పేరు తలవంగానే చాలామంది అనుకునేది అక్కడ చాలామంది చదువుకోలేదు, అక్కడ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది, దే ఆర్ ద మోస్ట్ ఇల్లిటరేటెడ్ పీపుల్ అని వివిధ రకాలుగా వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని టాంట్ చేస్తూ ఉంటారు. వెల్, ఇట్స్ నాట్ ఓన్లీ దేర్ ఫాల్ట్, ఇట్స్ ఆల్సో అవర్ ఫాల్ట్ యాజ్ వెల్. మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాము అనే అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ బి ద థింగ్, బీహార్ మోస్ట్ ఇల్ డెవలప్డ్ స్టేట్ అని చెప్పినా కూడా ఈ ఆస్పెక్ట్లో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఎందుకనంటే బీహార్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎనాక్ట్ ఏ లా. భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా చేయలేదు, అట్ ది సేమ్ టైం వేరే ఏ స్టేట్ కూడా చేయలేదు. బట్ దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాలన్న ఆలోచన వాళ్లే ముందు చేశారు, ఒక చట్టాన్ని కూడా వాళ్లే ముందుకు తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏం చేస్తుందంటే, ఇట్ ప్రివెంట్స్ విచ్ క్రాఫ్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ ఉమెన్ యాజ్ ఎ విచ్ అండ్ ఎలిమినేట్ టార్చర్, హ్యూమిలియేషన్ అండ్ కిల్లింగ్ ఆఫ్ ఉమెన్. మనం ఇందాకే చర్చించుకున్నాం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో 2016 బిల్లో, అవన్నీ బీహార్ ప్రభుత్వం అంతకు ముందే ఒక యాక్ట్ రూపంలో పెట్టేసింది. ద ప్రివెన్షన్ ఆఫ్ విచ్ Die in Practices Act came into force in October 1999. అంటే ఈ సహస్రం, ఈ శతాబ్దం, ఈ జనరేషన్ కన్నా ముందే వాళ్ళు యాక్ట్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర. ఇన్ 2013 మహారాష్ట్ర ఎనాక్టెడ్ ద మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్హ్యూమన్, ఈవిల్ అండ్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, బీహార్లో యాక్ట్ వచ్చింది 1999లో, తర్వాత మహారాష్ట్రలో వచ్చింది 2013లో. ఈ మధ్యలో ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలకి సంబంధించి ఒక చట్టం తీసుకురాలేదు. ఈ మహారాష్ట్రలో వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో, ఇట్ బ్యాన్ ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ ఇన్ ద స్టేట్ యాజ్ వెల్. అలానే ఎవరైతే నేను గాడ్మెన్, అంటే నేను దేవుడి పంపించిన మనిషి లేదా నేనే దేవుడిని అని ఎవరైతే చెప్పుకుంటూ తిరుగుతారో వాళ్ళకి సంబంధించి కూడా ఈ చట్టంలో వాళ్ళకు ప్రొవిజన్ కల్పించారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు డూ దట్. అండ్ తర్వాత వచ్చి కర్ణాటక. కర్ణాటక ఎఫెక్టెడ్ యాంటీ-సూపర్స్టిషన్ లా ఇన్ 2017 known as the Karnataka Prevention and Eradication of Inhuman Evil Practices and Black Magic Act. సో మీరు ఎక్కడైనా గమనించవచ్చు, ఒకటి ఉమెన్స్ని ఎవరైతే విచ్ అంటున్నారో లేదా వాళ్ళని ఎవరైతే టార్చర్ చేస్తున్నారో లేదా బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన చట్టాలు అంత ఎక్కువగా లేవు. ఓన్లీ బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలోనే ఉన్నాయి. కేరళ కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. మరి ఈ విధంగా ఉంటే ఎలా? ఎందుకంటే మన భారత రాజ్యాంగం కూడా చెప్పేది ఒకటే మాట, సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయండి, రేషనాలిటీని ప్రమోట్ చేయండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ వెల్. అంటే మన బాధ్యత అది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మూఢనమ్మకాలను నమ్ముతున్నాం. వెల్, బట్ ఈవెన్ దెన్ లెట్స్ లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. It is pertinent to remember that bringing a legislation to deal with this social issue shall only mean half the battle won. అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చినంత మాత్రాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోదు, బికాజ్ ఇట్స్ ఓన్లీ హాఫ్ సాల్వ్డ్. ఎందుకు? వాళ్ళు లీగల్ బ్యాకింగ్ అయితే ఇస్తున్నారు, కానీ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ డూ బిలీవ్ ఇన్ దట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. A meaningful reform will need to increase awareness among the masses through information campaigns and by roping in community or religious leaders to debunk the myths surrounding such practices. వెల్, వీళ్ళని అందులో భాగం చేయాలా లేదా అన్న సంగతి పక్కన పెట్టండి. అట్లీస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆన్ అ హ్యూమన్ నొటేషన్ మనం మేక్ షూర్ చేయాల్సింది ఏంటంటే, జనాలకి అవగాహన కల్పించాలి. గుర్తుంది కదా, దేవుడి మీద నమ్మకంతో ఉండడం వేరు, దేవుడికి భయపడి మూఢనమ్మకాలకి పోవడం వేరు. దేవుడిని నమ్మితే మీరు మంచి చేయడానికి ట్రై చేస్తారు, 10 మందికి సాయం చేయడానికి ట్రై చేస్తారు. దేవుడి మీద భయంతో మీరు మూఢనమ్మకాలకు పాల్పడితే మీరు పక్కన వాడికి సాయం చేస్తారో లేదో తెలియదు, పక్కన వాడికి మంచి చేస్తారో లేదో తెలియదు, కానీ మీ ప్రాణాలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. సో దట్స్ నాట్ అ గుడ్ థింగ్, రైట్? అందుకని అవగాహన పెంచండి. రిమెంబర్, మీరు పెంచుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా పెంచండి. చూసారుగా యాంటీ సూపర్స్టిషన్. మనం ఈ టాపిక్ని వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ కేరళలో 2 మహిళలు చనిపోయారు కాబట్టి. వి హోప్ ఇలాంటి మరణాలు భారతదేశంలో ఎక్కడా కూడా జరగకూడదని. అండ్ లెట్ మీ టెల్ యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ విచ్ క్రాఫ్ట్కి సంబంధించి ఎక్కువ మంది ఎక్కడైతే చనిపోతున్నారో దాంట్లో తెలంగాణ స్టేట్ 3rd ప్లేస్లో ఉంది. దట్స్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. మరి ఆ 1st, 2nd ప్లేస్లో ఉన్న స్టేట్స్ ఏంటిది? ఇవన్నీ ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ అంశం అనేది చాలా భయంకరం, అంతగా అనిపించదు కానీ, బట్ ఈవెన్ దెన్ మేక్ షూర్ యూ గెట్ టు నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అలానే తెలియని వాళ్ళకి దీనికి సంబంధించి అవగాహన పెంచండి. గుర్తుంది కదా, మనం దేవుడిని నమ్మద్దు అని చెప్పట్లేదు, దేవుడికి భయపడకండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు భయపడడం మొదలుపెట్టారంటే అమాయకత్వం నుంచి అంధకారంలోకి వెళ్ళిపోతారు. అంధకారంలో ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే చేస్తారు. అందుకని ఇక్కడతో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.